శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. గోకవరం గ్రామంలో వేయించేసి ఉన్న వీరభద్రుని యొక్క గద్దెలో కనకదుర్గ అమ్మవారు వేయించేసి ఉన్నారు. దేవీ నవరాత్రుల మహోత్సవ భాగంగా ఈ రోజునాడు అన్నపూర్ణాదేవి అలంకారం చేయబడింది. భక్తులందరూ కూడా 108 పిండి వంటలతో ఇక్కడ తీసుకొచ్చి లలితా సహస్రనామ పారాయణ చేయడం జరుగుతోంది. కావున 7 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి పూజల్లో సేవలో కొలువై తీరి ఉన్న కనకదుర్గ అమ్మవారి కృపకు పాత్రలు కాగరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ పూజారి గారు ఉన్నారు, వెంకటకృష్ణ ఆంజనేయ శర్మ గారు. ఆయన పూజలు జరిపించబడుతోంది. నేను కూడా వచ్చి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా శతనామ సహస్రాలతోటి అష్టోత్తరాలతోటి కనకదుర్గ అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క దంపతుల చేత ఇక్కడ పూజలు నిర్వహించబడుతున్నాయి. కాబట్టి కావున సరస్వతీ దేవి యొక్క అలంకారం రోజునాడు అందరూ చిన్నపిల్లలందరూ కూడా వచ్చి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రగాని కోరుకుంటాం, మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 108 రకాల పిండి వంటలు చేయడం వల్ల ఏంటంటే 108 పిండి వంటలు అనేది అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. కానీ మన వైశ్యాసులు సోదరీమణులందరూ కూడా అలా కాకుండా ఈవేళ ఒక్క పూటకే 108 పిండి రకాలతోటి అమ్మవారిని సేవించడం జరిగింది. కావున 7 మంది భక్తులు కూడా అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, అమ్మవారి చల్లని కంటి చూపు వాళ్ళందరి మీద పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బోలో మాతా మహారాజ్ఞకి, జై బోలో మాతా మహారాజ్ఞకి. దేవి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించుకుని ఆమెకు 108 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించుకున్నాం. మనందరికీ కూడా అన్నపానాదులకు లోటు లేకుండా ఉండాలని, అందరికీ చల్లగా చూడాలని, గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలకు లోటు లేకుండా ఉండాలని అమ్మవారిని ఈ విధంగా కొలుచుకుని ఊరందరూ కలిసి 108 రకాల పిండి వంటల్ని అమ్మగారికి సమర్పించుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం మహిళా భక్తులందరూ కూడా దానికి వచ్చిన విధంగా ప్రతి ఒక్కరు ఏదో పిండి వంట చేసి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఇక్కడ దుర్గాదేవిని గద్దె దగ్గర నిలబెట్టుకుని చాలా ఏళ్ళబట్టి అందరం ఇలాగే చేసుకుంటున్నాం. చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ అంతా బాగా. మహిమగల తల్లి, ఈ తల్లిని ఏం కోరుకున్నా మనకి అన్ని నెరవేరుతాయి అనే ఒక ప్రసిద్ధి కూడా ఉంది. ఇక్కడ లలితా సహస్రం పారాయణం చేయడం జరుగుతుంది. పౌర్ణమి నాడు కూడా వచ్చి ప్రత్యేకంగా లలితా సహస్రం పారాయణం అంటే చేస్తారు. ఇక్కడ మనకి ఈ విధంగా అన్ని విధాలుగా ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని ఈ విధంగా చేసుకుంటున్నాం.